యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణచార ప్రకారం 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ఉంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. హల్లెలూయా. ఏం జరుగుతుందని అక్కడ? యేసు ప్రభువారు శిష్యులు ఒక వివాహానికి ఆహ్వానించబడ్డారు. మ్యారేజ్. ఆ మ్యారేజ్లో ఒక కొదువ వచ్చింది. యూదుల యొక్క వివాహ ఆచారం ప్రకారం ఆ రోజుల్లో ద్రాక్షరసం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. దాని కొరకు నేను రోజులు అనుకున్న రోజులు కాదు, కొన్ని నెలల ముందు నుంచి ద్రాక్షరసాన్ని నిలవ ఉంచి దాన్ని రసం తీసి దాన్ని నిలవ ఉంచుతారు. ఆ నిలవలోంచి ఆ మాధుర్యం వస్తూ ఉంటుంది. ఆ నిలవలోంచి వారు ఆ జ్యూస్ని తీసి, అంటే వివాహ పనుల్లో అది కూడా ఒకటి, ఆ జ్యూస్, ఆ ద్రాక్షరసము వారు అలాగే నిలవ ఉంచితే ఆ టేస్ట్ వస్తుంది. ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభువారు శిష్యులు అక్కడ ఉన్నారు. మరియా, తల్లి అయిన మరియా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. అయ్యా, ద్రాక్షరసం అయిపోయిందండి. 4వ వచనము. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. హల్లెలూయా, హల్లెలూయా. నా సమయం ఇంకా రాలేదని ప్రభు చెప్పాడు. కానీ ఆమె చివరిలో ఒక మాట వేసి వెళ్ళిపోయింది. ఏమంటుంది ఆమె? ఆయన మీతో చెప్పినది చేయుడి అంటాడు ఆయన. ఇక్కడ మరియ కూడా ఆయన మీతో చెప్పినది చేయండి. యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారం ప్రకారం 6 రాతి బాణలు, రాతి బాణ చాలా వెడల్పుగా ఎత్తుగా ఉంటాయి. ఆ రాతి బాణలు వాడిని నీటితో నింపారు. నీటితో నింపారు. ప్రభు చెప్తున్నాడు, రాతి బాణలు తీసుకురండి. తీసుకొచ్చారు. నీటితో నింపండి. నీటితో నింపారు. పోసేని తీసుకెళ్ళి. ఎక్కడ జరిగిందంటారు అద్భుతం? ఏ టైంలో చేస్తుంటారు అద్భుతం? యేసు ప్రభు చెప్పారు అక్కడ, మరితో సమయం రాలేదన్నారు. కానీ ఆయన మీతో చెప్పించేయమన్నారు. పేతురుగా శిష్యులందరూ, యేసు ప్రభు గారు శిష్యులు పిలిచారు. ధోనిలు పట్టుకొచ్చారు. ధోనిలు నీటితో నింపమని చెప్పారు. నీటితో నింపేశారు. ముంచి పోసేశారు. అద్భుతం ఎక్కడ జరిగింది? ప్రభు అద్భుతం ఎక్కడ చేశాడు? అమ్మా, హల్లెలూయా. ఒకటే మాట. ఏ టైంలో జరిగింది? చీకట్లోకి వెళ్ళాడా ప్రభు? వాళ్ళు లేకుండా ఏదైనా చేశాడా, ప్రార్థన చేశాడా, చెయ్యాలి? నో. ఆయన చెప్పిన దానికి విధేయత చూపాడు. ద్రాక్షరసం కావాలని నీళ్ళు తెమ్మంటాం ఏంటయ్యా? మన లాజిక్లు దేవుడికి అర్థం కాదు. మన లోకల్లో ఉంటే దేవుడి లాజిక్లు మనకు అర్థం కాదు. హల్లెలూయా. సో ఆయన అంటాడు విందు ప్రధాని దగ్గరికి వచ్చి, ముందు అందరూ మంచిది పోసి, అందరూ కొంచెం మత్తులో ఉన్న తర్వాత కొంచెం నీళ్ళు కలిపేసి ఆ చెత్త ద్రాక్షరసం వేస్తూ ఉంటారు. నీవేంటిగా శ్రేష్టమైనది ఇప్పుడు పోస్తున్నావు? శ్రేష్టమైన తీసుకొస్తున్నావేంటి? ఎంత మధురంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? విధేయత అని చెప్పండి పక్క వాళ్ళతోటి. విధేయతతో శ్రేష్టమైనది వస్తుందని చెప్పండి పక్క వాళ్ళతోటి. నువ్వు వాక్యాన్ని విధేయత చూపితే, వాక్యాన్ని విధేయత చూపడం అంటే ఏంటి? చేయుట. ఈ వాక్యం ఏదైతే చెబుతుందో వాక్యం ప్రకారం చేయుట.